సండే అండి. నేను ఈరోజు చేపల కూర వండబోతున్నాను. ఈ చేప పేరు వచ్చేసి బంగారు తీగ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. నేను ముందుగా ఇలా చేప ముక్కలు ఇలా కట్ చేసి నీట్గా చక్కగా చేసుకుని ఇలా శుభ్రం చేసుకున్నానండి. ఇది చేపలో ఉండే కొవ్వు భాగం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేపలు తీసుకుంటే కనుక ఇలా కొవ్వుతో ఉన్న చేపలు తీసుకుంటే అవి రుచిగా ఉంటాయండి. మామూలు చెరువు చేపల కంటే బంగారు తీగలో శ్రేష్టంగా మనకి పుష్కలంగా అన్నీ కూడా అంటే మనకి న్యాచురల్గా లభిస్తాయండి ఫిష్లో. మిగతా వాటిలో మనకి సోర్స్ తక్కువ ఉంటాయి. అలాగే దీని కారం, ఉప్పు, అలాగే టమాటా గుజ్జు, ఇది ఉల్లిపాయ, ఎండుమిర్చి నూరినటువంటి పేస్ట్ అండి ఇది. అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగమొగ్గ, లాలిక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా రోట్లో నేను కుమ్ముకున్నానండి. ఇవి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే చింతపండు గుజ్జు, అలాగే కొంచెం కొత్తిమీర, సరిపడా ఆయిల్ అండి. ఆయిల్ అయితే కొంచెమే వేస్తాను. నేను నా కన్వీనియంట్ కోసం గ్లాస్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటికి కూడా కలిపి పెట్టుకుందామండి. ఇది వంటకం నాకు మా అత్తగారు నేర్పించారు. ఇప్పుడు ఆవిడ లేనప్పటికీ కూడా నాకు ఇది చాలా ఉపయోగపడింది. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఈ కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి. సరిపోతుందండి ఇంత ఆయిల్ అయితే మనకి. అలాగే సరిపడా ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఎక్కువైతే మాత్రం తీయడం చాలా కష్టం. అలాగే సరిపడా కారం వేసుకుంటున్నాను. నేను ఉజ్జాయింపుగా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉల్లిపాయ పేస్టు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మనం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందామండి. ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం అండి. ఇలా ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసుకొని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీని తర్వాత ఇవి కొంచెం పొంగుతున్నప్పుడు ఇందులోనే మనం టమాటా గుజ్జును వేసుకుందామండి. ఆ తర్వాత చింతపండు పులుసు వేసి లాస్ట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, దింపే ముందు కొత్తిమీర వేసుకుందాం. పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు కొంచెం యాడ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా కూర కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం టమాటా గుజ్జు వేసుకోవాలండి. చూసారు కదండి, టమాటా గుజ్జు వేసేసాను. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత అంటే కొంచెం పొంగొచ్చిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకుందాం అండి. కూర కాస్త ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం. సరే కదండి, పులుసు చక్కగా పొంగుతుంది. నాకు ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. అలాగే ఇది ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తుంది మీకు వీడియోలో, కానీ ఇది చాలా ఎరుపుగా చాలా బాగుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొవ్వు ముక్కలు యాడ్ చేసేసుకుందామండి. ఈ కొవ్వు ముక్కలు ముందు వేసినట్లయితే కనుక కూరలో కరిగిపోయి కూర మొత్తం పాడైపోతుంది. ఇవి వేసిన ఒక 5 నిమిషాలకి ఇవి కాస్త ములిగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఆ కొవ్వు వేసినటువంటి కొవ్వు ముక్కలు కాస్త ములిగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం కాస్త అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు రోట్లో దంచుకున్న పేస్ట్ అండి. ఇది కాస్త కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోవాలి. వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ వంటకాన్ని, ఈ కూర ఏదైతే ఉందో దీన్ని మనం చిన్ని మంట మీద మనం ఉడికించుకుందాం. చేపల కూరకి ఎప్పుడు కూడా పెద్ద మంట పెట్టకూడదండి. పులుసు అంతా అయిపోయి చేప ముక్కలు ఉడకవు. అందుకని చిన్ని మంట మీద మనం దీన్ని వండేసుకుందాం. చూసారు కదండి, కూర చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా దగ్గరగా పడిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.